అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవనిగడ్డ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అనే సామెతలు మనం వినే ఉంటాము. సో ఆరోగ్యమే మనకి సంపద. ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అత్యుత్తమమైన విధానాలలో యోగా ఒకటి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నది. సో ఈ యోగాకి 5,000 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. యోగా అనేది మన ఆరోగ్యం మీద, యోగా చేయడం వల్ల మన శరీరము, మన మెదడు, మన నర్వస్ సిస్టము అన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది, బాగా పనిచేయడానికి చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ రోజుల్లో కలుగుతున్న స్ట్రెస్ కూడా తగ్గించడానికి యోగా అనేది ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా యోగా ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగనే ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా బోన్స్ బలహీనపడిపోయినప్పుడు కూడా యోగా చేయడం ద్వారా వాటి యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి యోగా అనేది ఉపయోగపడుతుంది. సో యోగాని చేయడం వల్ల అనేక లాభాలు మనకు కలుగుతూ ఉంటాయి. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని, మన సంపదగా మనం కాపాడుకోవచ్చు. సో మన కాలేజీలో జరుగుతున్న యాక్టివిటీస్లో, ఈరోజు చేసిన యాక్టివిటీలో అది ఒక డే యాక్టివిటీ కాకుండా యోగాని మనం డైలీ యాక్టివిటీగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తున్నాం. మీకు ఒక యూట్యూబ్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ లింక్లో ఉన్న ఆసనాలన్నీ కూడా మీరు నేర్చుకొని రోజు చేస్తారని ఆశిస్తున్నాం. చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ 10th ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సంవత్సరం యోగా దినోత్సవ సందర్భంగా WHO ఆర్గనైజేషన్ వాళ్ళు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే థీమ్ని నిర్వహించారు. దీని గురించి మరింత తెలుసుకునే అవకాశం కల్పించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవనిగడ్డ వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు మనం యోగా వల్ల వ్యక్తిగతంగా మరియు సామాజికంగా జరిగే లాభాలను గురించి మాట్లాడుకుందాం. యోగ సాధన వల్ల మానసిక ఉత్సాహం మరియు శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. రోజు యోగా చేసే వారిలో పని వల్ల కలిగే ఒత్తిళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఎక్కువసేపు పని చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. యోగా చురుకుతనాన్ని మరియు తెలివితేటలను పెంచుతుంది. యోగా చేయడం ద్వారా యోగా విధానాలని పాటించడం ద్వారా మానవులలో పాజిటివిటీ పెరిగి మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా సమాజం ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం పతాంజలి మహర్షి గారు చెప్పిన వాటిల్లో కొన్ని ముఖ్య ఆసనాలు తెలుసుకుందాం. ముందుగా మనం సూక్ష్మ వ్యాయామం అనగా వార్మప్స్తో మొదలు పెడదాం. సమస్థితిలో నిలబడి గాలిని పీలుస్తూ మెడను వెనక్కి వంచండి. అలాగే గాలిని వదులుతూ మెడను ఛాతీకి తగిలేలా వంచండి. అలా ఒక 5 సార్లు చేయండి. ఇప్పుడు గాలిని వదులుతూ మీ తలను కుడివైపుకి తిప్పండి. మీ గడ్డం భుజం వరకు తగిలేలా ప్రయత్నించండి. గాలిని పీలుస్తూ ముందుకు రండి. అదే విధంగా ఎడమ వైపు కూడా చేయండి. ఇలా ఒక 5 సార్లు చేయండి. ఇప్పుడు మీ తలను కుడి నుండి ఎడమ వైపుకి అనగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుండ్రంగా తిప్పుతూ వెనకకు వెడుతున్నప్పుడు గాలిని పీలుస్తూ, ముందుకి వస్తున్నప్పుడు గాలిని విడుస్తూ ఉండండి. తిరిగి ఎడమ నుండి కుడివైపుకి అనగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. మీకు మెడ నొప్పి అంటే స్పాండిలైటిస్ ఉంటే నెమ్మదిగా చేయండి, సున్నితంగా చేయండి లేదా చేయకండి. ఇలా ఒక 5 సార్లు చేయండి. ఇప్పుడు చేతులను పక్కలకు చాచి మోచేతుల వద్ద మడుస్తూ, అరచేతులను భుజాల మీద వేళ్లను మడుస్తూ పెట్టుకోండి. ఇప్పుడు మీ మోచేతులను ముందుకు తీసుకువచ్చి రెండూ కలిసేలా పెట్టుకోండి. అక్కడి నుండి గాలి పీలుస్తూ గుండ్రంగా తిప్పండి. పైకి వెళ్ళేటప్పుడు గాలిని పీల్చండి, క్రిందకు వచ్చేటప్పుడు గాలిని విడవండి.
ఇలా ఒక 5 సార్లు చేయండి. వ్యతిరేక దిశలో కూడా 5 సార్లు చేయండి. ఇలా చేయడం వలన మీ భుజాలు, ఎముకలు, కండరాలు, నాడులు పటిష్టవంతం అవుతాయి. సర్వైకల్ స్పాండిలైటిస్కు, ఫ్రోజన్ షోల్డర్కి ఇవి మంచి ఫలితం కలిగిస్తుంది. ఉదరకరాసన. కాళ్ళను కొద్దిగా దూరంగా జరుపుకోండి. మీ చేతులను భుజాల ఎత్తుకు తీసుకురండి. అరచేతులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ మీ చేతులను కుడివైపుకి తిప్పుతూ మీ ఎడమ చెయ్యి కుడి భుజానికి తగిలే వరకు నడుమును తిప్పుతూ ఉండండి. గాలిని పీలుస్తూ యథాస్థితికి రండి. గాలిని వదులుతూ ఎడమ వైపుకి తిరగండి. మీ కుడి చేయి ఎడమ భుజానికి తగిలే వరకు వెనుకకు తిరగండి. మీకు డిస్క్ సమస్యలు ఉన్న పీరియడ్ సమయంలోనూ ఇవి చేయకండి. తాడాసనం. మీ కాళ్ళ మధ్యన 2 అంగుళాల దూరం ఉండేలా ఉంచుకోండి. చేతులను ముందుకు చాపండి. వేళ్లను ఇంటర్లాక్ చేయండి. చేతులను అరచేతులు ముందుకు వచ్చేలా తిరగేయండి. గాలిని పీలుస్తూ భుజాలపైకి చేతులు వచ్చేలా పైకి ఎత్తండి. ఇప్పుడు గాలిని పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తి కాలి వేళ్లపై నిలబడండి. ఇదే స్థితిలో 10 నుండి 15 సెకండ్ల పాటు నిలబడండి. దీనివల్ల మీ శరీరానికి స్థిరత్వం వస్తుంది. మీ వెన్నెముకలోని అడ్డంకులు తొలగుతాయి. ఇప్పుడు గాలిని వదులుతూ క్రిందకు దిగండి. చేతులను పక్కల నుండి క్రిందకు దించండి. త్రికోణాసనం. మీ కాళ్ళను వెడల్పుగా చాపండి. చేతులను భూమికి సమాంతరంగా చాపండి. కుడిపాదం 90 డిగ్రీలు కుడివైపుకు తిప్పండి. గాలిని వదిలిపెడుతూ మీ కుడి చేతిని కుడిపాదం యొక్క ఎగువ భాగంలో ఉంచండి. ఎడమ చేతిని కుడి చేతి లైన్లోనే ఉంచండి. కాళ్ళను మోకాళ్ళ వద్ద మడవకుండా ఇదే స్థితిలో 10 నుండి 30 సెకండ్ల పాటు నిలబడండి. ఇది మీ కాలి కండరాలను, పిక్కల కండరాలను, నడుమును బలోపేతం చేస్తుంది. గాలిని పీలుస్తూ వెనుకకు రండి. ఇదే విధంగా రెండో వైపు చేయండి. ఒకవేళ ఏదైనా పొట్ట భాగంలో సర్జరీ చేయించుకున్నా, స్లిప్ డిస్క్, సయాటికా సమస్యలు ఉంటే చేయకండి. వృక్షాసనం. వృక్షం అంటే చెట్టు. చెట్టును చూసి నేర్చుకున్న ఆసనం ఇది. కాళ్ళ మధ్యన 2 అంగుళాల దూరం ఉండేలా ఉంచుకోండి. గాలిని విడుస్తూ కుడి కాలును మడిచి పాదం యొక్క మడమ భాగం మీ పిరుదుల మధ్య భాగం తగిలేలా, పాదం మొత్తం మీ ఎడమ తొడకు ఆనుకునేలా నించోవాలి. మీ పాదాల వేళ్ళు మోకాళ్ళపైకి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు గాలిని పీలుస్తూ చేతులను పైకెత్తి అరచేతులను కలిపి ఉంచండి. ఇదే స్థితిలో 10 నుండి 15 సెకనుల పాటు నిలబడండి. ఈ ఆసనం వలన నాడులు, కండరాల మధ్య సమన్వయము ఏర్పడుతుంది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది. బాగా లావుగా ఉన్నవారు, ఆర్థరైటిస్ వారు దీనిని సరిగ్గా చేయలేకపోతే వదిలిపెట్టండి. ఇప్పుడు రెండవ వైపు కూడా చేయండి. సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. భద్రాసనం. కాళ్ళను చాపి పాదాలు ఒకదానికొకటి చేర్చి చేతులను నడుము పక్కన నేల మీద పెట్టి కూర్చుంటాము. దీనిని దండాసనం అంటాము. ఇప్పుడు కాళ్ళను మడుస్తూ పాదాలను ఒకదానికొకటి చేర్చి దగ్గరకు లాగండి. మోకాళ్ళు క్రిందికు దించండి. 2 చేతులను ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకొని మీ ఎదురుగా చూస్తూ పైకి సాగి ఉండండి. ఇదే స్థితిలో కొద్దిసేపు ఉండండి. దీని వలన మీ శరీరం కుదురుగా ఉండి మనస్సు నిశ్చల స్థితికి వస్తుంది. ఇప్పుడు కాళ్ళను ముందుకు చాపి విశ్రాంతి స్థితిలోకి రండి. మీకు సయాటికా ఉన్నా, ఎక్కువ కీళ్ళ నొప్పులు ఉన్నా, కాళ్ళను మడవలేకున్నా ఇది చెయ్యకండి. వజ్రాసనం. మీ కాళ్ళను వెనుకకు మడవండి.
పాదాల వెనుక భాగం వి ఆకారం వచ్చేలా పాదాలపై కూర్చోండి. వెనుక బొటనవేళ్లు ఒకదానికొకటి తగులుతూ ఉండాలి. మడమలు పిరుదుల క్రిందికి వస్తాయి. చేతులను మోకాళ్ళ మీద పెట్టుకోండి. తల వీపు నిటారుగా ఉంచుకోండి. ఇలా కొద్దిసేపు ఉండండి. ఉష్ట్రాసనం. ఇప్పుడు మనం పూర్ణ ఉష్ట్రాసనం చేయబోతున్నాము. వజ్రాసనంలో కూర్చోండి. పైకి లేవండి. మీ మోకాళ్ళ దగ్గర కొంచెం దూరం ఉండేలా చూసుకోండి. అలాగా పాదాల మధ్యన కూడా దూరం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కుడి పాదం మీద కుడి అరచెయ్యి, ఎడమ పాదం మీద ఎడమ అరచెయ్యి పెట్టండి. నడుమును ముందుకు గెంతుతూ వెనుకకు వంగండి. ఇది మీ కంటి దృష్టిని బాగు చేస్తుంది. మెడ నొప్పిని, వెన్ను నొప్పిని పోగొడుతుంది. థైరాయిడ్కి కూడా ప్రయోజకరం. జాగ్రత్త. హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, హెర్నియా ఉన్నవారు దీనిని చేయకూడదు. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఇదే స్థితిలో కొద్దిసేపు ఉండి శ్వాస పీలుస్తూ వెనుకకు రండి. వజ్రాసనంలో కూర్చొని విశ్రాంతి తీసుకోండి. శశంకాసనం. శశంకం అంటే కుందేలు. ఈ ఆసనం కోసం మీరు వజ్రాసనం నుండి మీ మోకాళ్ళను వెడల్పుగా చాపండి. చేతులను మీ ముందు నేలపై ఉంచి నెమ్మదిగా ఊపిరి వదులుతూ ముందుకు సాగండి. మీ పొట్ట నేలకు తగిలేలా పడుకోండి. గడ్డం నేలకు తగిలించి ఉంచండి. చేతులను ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంచండి. ఇది మీలో స్ట్రెయిన్ పోగొడుతుంది. ఆసన స్థితిలో కొద్దిసేపు ఉండండి. గాలిని పీలుస్తూ వెనుకకు రండి. వజ్రాసనంలో కూర్చోండి. కాళ్ళను ముందుకు చాచుకొని విశ్రాంతి స్థితిలోకి రండి. ఆస్టియో ఆర్థరైటిస్ వారు దీనిని జాగ్రత్తగా చేయండి. వక్రాసనం. మీ కాళ్ళను చాపి ఉంచండి. మీ కుడి కాలును మడుస్తూ కుడి పాదం ఎడమ మోకాలు దగ్గరకు వచ్చేలా మడవండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని కుడి పాదం పక్కన పెట్టి కుడి చేతిని మీ వెనుక పెట్టండి. వెనుకకు తిరగండి. ఆసన స్థితిలో కొద్దిసేపు ఉండండి. గాలిని విడుస్తూ చేతులను సాధారణ స్థితిలోకి తెచ్చి కాళ్ళను చాపుకోండి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం వలన డయాబెటీస్ తగ్గుతుంది. మలబద్ధకం పోతుంది. వెన్నుపూసలు మధ్య ఖాళీ ఏర్పడి వెన్ను సమస్యలు తగ్గుతాయి. ఇదే విధానంలో రెండవ వైపు కూడా చేయండి. కొద్దిసేపు ఆసన స్థితిలో ఉండి వెనుకకు వచ్చి విశ్రాంతి స్థితిలో ఉండండి. ఉత్తాన పాదాసనం. ఈ ఆసనంలో కాళ్ళను పైకి ఎత్తి ఉంచుతాము. అందువలన దీనికి ఈ పేరు వచ్చింది. సుపైన్ పొజిషన్లో పడుకొని చేతులను నడుము ప్రక్కన బోర్లించి ఉంచాలి. కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడత పెట్టకుండా 30 డిగ్రీల కోణంలో పైకి ఎత్తి ఉంచుతాము. వీలైనంతసేపు అలా ఉంటాము. శ్వాసను సాధారణంగా పీలుస్తూ ఉంటాము. గాలిని విడుస్తూ కాళ్ళను క్రిందకు దింపుతాం. దీని వలన నాభి సరిగ్గా ఉండవలసిన స్థితిలో ఉంటుంది. నాభి స్థాన చలనం జరిగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సేతుబంధాసనం. ముందు శవాసనంలోకి వచ్చి 2 మోకాళ్ళను ఫోల్డ్ చేయాలి. కాళ్ళ మధ్య షోల్డర్ డిస్టెన్స్ ఉంచుకోవాలి. తరువాత హీల్ని దగ్గరకు తీసుకొని చేతులతో యాంకిల్స్ని పట్టుకొని కాళ్ళను దగ్గరకు తీసుకోవాలి. రిలాక్స్డ్గా బ్రీత్ తీసుకోవాలి. తరువాత డీప్గా గాలి తీసుకొని లోవర్ బ్యాక్ అండ్ హిప్స్ పైకి లేపాలి. నెక్ రిలాక్స్గా ఉంచుకోవాలి. ఈ పోస్చర్ 30 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. తరువాత నెమ్మదిగా గాలి వదులుతూ క్రిందికి రావాలి. ఉపయోగాలు: బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అబ్డామినల్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. పవనముక్తాసనం. సుపైన్ పొజిషన్లో పడుకొని కాళ్ళను దగ్గరకు ముడవండి. 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి మోకాళ్ళపై బిగించండి. కాళ్ళను ఛాతీ వైపుకు పంచుతూ
తలను పైకి ఎత్తి 2 మోకాళ్ళ మధ్యకు తీసుకురండి. ఇది మలబద్ధకం పోగొడుతుంది, కడుపులోని గాలిని బయటకు గెంటి వేస్తుంది, నడుముకు మంచిది, వెన్ను నడుములను చురుకుగా పనిచేసేలా చేస్తుంది. తలను వెనుకకు తీసుకురండి, కాళ్ళను చాపుకోండి, విశ్రాంతి తీసుకోండి. గర్భిణీ స్త్రీలు, హెర్నియా ఉన్నవాళ్ళు, సయాటికా ఉన్నవారు దీనిని చేయకండి. భుజంగాసనం. భుజంగం అంటే తాచుపాము. ఈ ఆసనం కోసం మకరాసనం నుండి కాళ్ళను దగ్గరకు తెచ్చుకోండి. చేతులను ముందుకు చాపండి. మీ నుదురును నేలకు తగిలించి ఉంచండి. చేతులను దగ్గరగా తెచ్చుకొని అరచేతులను భుజాల పక్కన పెట్టుకోండి. గాలిని పీలుస్తూ మీ బొడ్డు వరకు పైకి లేవండి. తలను గడ్డాన్ని పైకి ఎత్తండి. ఇది భుజంగాసనం. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది, వెన్ను సమస్యలను, ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. గాలిని విడుస్తూ చేతులను ముందుకు చాపి నుదురు నేలకు తగిలించండి. మకరాసనం స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోండి. ధనురాసనం. ధనస్సు అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. నేల మీద బోర్లా పడుకొని చేతులను ఆనించండి. గడ్డం నేలపై ఆనించి భుజాలను ఆనుకొని ఉండేలా చూసి పాదాలను కొంచెం ఎడంగా ఉంచాలి. కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి. గాలి సాధారణంగా పీల్చుకోవాలి. కాళ్ళను మెల్లగా వెనుకకు వంచాలి. 2 కాళ్ళను 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి. కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేల మీద ఉంటుంది. తరువాత కొద్దిసేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. కపాలభాతి. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. ఏదో ఒక ముద్రలో మీ చేతులను మోకాళ్ళపై పెట్టుకోండి. శరీరం నిటారుగా స్థిరంగా ఉంచుకోండి. కపాలభాతి ప్రాణాయామంలో సాధారణంగా గాలి పీల్చుకుంటూ ఫోర్స్గా గాలిని బయటకు వదిలిపెట్టాలి. సెకనుకు ఒకసారి చొప్పున గాలిని బయటకు ఫోర్స్గా వదులుతూ లోపలికి సాధారణంగా తీసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమిషం చొప్పున 3 రౌండ్లు చేద్దాము. ఒక రౌండ్ పూర్తి కాగానే దీర్ఘంగా గాలిని పీల్చి దీర్ఘంగా వదిలి నెమ్మదిగా గాలిని వదిలి కొన్ని సెకన్లు విశ్రాంతి తీసుకోండి. ఇలాగే ఇంకో 2 రౌండ్లు చేద్దాము. దీని వలన సైనస్ తగ్గుతుంది. జలుబు, రైనైటిస్, ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని వ్యాధులు, ఉదర సంబంధం వ్యాధులు తగ్గుతాయి. ఏదైనా సర్జరీ చేయించుకున్నవారు, గర్భిణీ స్త్రీలు, నీరసంగా ఉన్నవారు, హెర్నియా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు పీరియడ్ సమయంలోనూ చేయకండి. నాడీ శోధన ప్రాణాయామం. ఇప్పుడు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేయబోతున్నాం. ఏదో ఒక ధ్యాన స్థితిలో కూర్చొని మెడ, తల, శరీరం నిటారుగా పెట్టుకుందాం. ఎడమ చేతిని ధ్యాన ముద్రలోను, కుడి చేతిని నాసికాగ్ర ముద్రలోను ఉంచుకుందాం. కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కును నొక్కి పెట్టి ఎడమ ముక్కుతో గాలిని పీల్చి కుడి ముక్కుతో గాలిని విడుస్తాము. ఇప్పుడు కుడి ముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెడతాము. ఇది ఒక రౌండ్ అనులోమ విలోమ నాడీ శోధన ప్రాణాయామం. ఇలా ఇంకొక 5 సార్లు చేద్దాము. మొదట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సమాన సమయం కేటాయించండి. అనుభవం వచ్చాక ఉచ్ఛ్వాసకు రెట్టింపు సమయం గాలిని వదిలిపెట్టండి. ఇది మీ శక్తి కేంద్రాలను బలోపేతం చేస్తుంది. మీలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. భ్రామరి ప్రాణాయామం. భ్రమరం అంటే జోరీగా లేదా నల్లకందిరీగా. అది ఎగిరేటప్పుడు రెక్కల చప్పుడు ఝంకారంగా వినబడుతుంది. అలా చేస్తాము కనుక ఈ ప్రాణాయామానికి ఆ పేరు వచ్చింది. ముందుగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చొని 2 చేతుల చూపుడు వేళ్లతో చెవులను మూసి
పళ్ళను బిగించి కళ్ళు మూసుకుని కూర్చోవాలి. శ్వాస తీసుకుని 3 సార్లు ఊ లేదా ఓం అనే శబ్దం చేస్తూ గాలిని బయటకు ఇది శరీరంలో కంపనలు కలుగజేస్తుంది. ఇది మెడిటేషన్కి మిమ్మల్ని సిద్ధపరిచే ప్రాణాయామం. మీ స్ట్రెస్ని దూరం చేసి మీరు ధ్యాన స్థితికి వెళ్ళేలా చేస్తుంది. తరువాత ధ్యానం చేయడం మంచిది. ధ్యానం, మెడిటేషన్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. డీప్ ఇన్హేల్ చేసుకొని అలాగే కాసేపు తర్వాత డీప్ ఎక్స్హేల్ చేసుకుంటాము. మన మైండ్లో ఏ ఆలోచనలను లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మెడిటేషన్ ద్వారా మన థింకింగ్ ప్రాసెస్ క్లియర్గా అవ్వడం, ఏ విషయాన్నైనా సూక్ష్మంగా ఆలోచించడం, బీపీని, యాంగ్జైటీని ఈ మెడిటేషన్ తగ్గిస్తుంది. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ అరచేతులను రబ్ చేసుకొని, మీ అరచేతులను మీ కంటిపైన పెట్టుకొని కన్ను తెరిచి మీ అరచేతులను చూడండి.